హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను దివ్య నిఖిత గురించి మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు జరిగిన టాస్క్లో కానీ లేకపోతే దివ్య నిఖిత ఒక్కొక్కరిని ఇచ్చిన ర్యాంకింగ్లో కానీ ఏవైతే రీజన్స్ తను చూసినవి చెప్పిందో నాకెందుకో తను ఒక కామనర్గా వచ్చి ఒక కామనర్నే సపోర్ట్ చేయలేదు అనిపించింది. బికాజ్ ఆ రోజు వచ్చినప్పుడు కూడా కామనర్స్కే అలా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ సీజన్ జాయిన్ అయిన అంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఏమనిపించింది అంటే కామనర్సే బెటర్గా గేమ్ ఆడారు. అండ్ మనకు సెలబ్రిటీస్లో ఆడిన వాళ్ళంటే నాకు చాలా తక్కువ మంది కనిపిస్తారు. లైక్ ఇమాన్యుల్, సంజన గారు, రీతు అనమాట. అంటే టాస్క్లు ఆడిన వాళ్ళ గురించి లేకపోతే ఆ ఇంట్లో కొంచెం బాగున్న వాళ్ళ గురించి, మాస్క్లు వేసుకొని నటించే వాళ్ళు కాదనమాట. సో అలా చూస్తే నాకు వాళ్ళకంటే కూడా కామనర్సే చాలా బెటర్గా అనిపించారు. మరి అమ్మాయికి ఎందుకు భరణి గారు ఫస్ట్ అనిపించారో నాకు తెలియదు. బికాజ్ ఆ ఇంట్లో అందరికంటే మాస్క్ వేసుకొని మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతుంది ఎవరు అంటే భరణి గారే. బికాజ్ ఈ రోజు వరకు కూడా ఆయన ఓపెన్ అప్ అయ్యి దిస్ ఇస్ హీ అనేది ఎవరికి తెలియదు, చెప్పలేదు. లైక్ మాస్క్ మ్యాన్ అనుకోండి, మనందరికీ తెలిసింది ఆయన ఒక విషయంలో ఎక్కడ డిస్టర్బ్ అయ్యి ఎక్కడ కోప్పడతాడు, ఎక్కడ తగ్గుతాడు అని. సంజన గారు ఎక్కడ కోప్పడతారు, ఎక్కడ తగ్గుతారో తెలుసు. ఫర్ చేంజ్ ఇమాన్యుల్ కూడా ఎక్కడ కోప్పడతాడు అనేది తెలుసు అనమాట. అంటే ఎవరు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది కదా. అలా భరణి గారి విషయంలో హీ స్టిల్ యాక్టింగ్ అండర్ అంబ్రెలా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈవిడ ఆయన్ని ఫస్ట్ పెట్టడమే కాకుండా దివ్య వచ్చినప్పటి నుంచి ఆయనతోనే స్కీమింగ్ చేస్తుంది. అండ్ ఆవిడ ఎంతమంది వచ్చి ఆవిడ దగ్గరికి మాట్లాడి మీరు డిసైడ్ అయ్యారా, ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు కెప్టెన్సీ కంటెండర్స్గా అని చెప్పినప్పుడు అందరి దగ్గర ఒక్కొక్క యాటిట్యూడ్తో మాట్లాడింది ఆవిడ. నేను వచ్చి మాట్లాడతాను, నేను చెప్తానన్నాను కదా, నాకు టైం కావాలి, ఇలాంటి ఒక యాటిట్యూడ్ టోన్తో మాట్లాడింది. అఫ్కోర్స్ షీ నీడ్స్ టైం, కానీ తను మాట్లాడిన విధానం బాగాలేదు. అది ఎందుకు అంత స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే తను అదే ట్యాగ్ వేరే వాళ్ళకి ఇచ్చింది కాబట్టి. వేరాజ్ భరణి గారితో ఆ కంటెండర్స్ గురించి తను మాట్లాడింది. సో భరణి గారు మరి అంటే టాప్లో ఉన్నారని ఆయనతో క్లోజ్ అవ్వాలనుకుంటుందా, జెన్యూన్గా ఆయనతో కనెక్ట్ అవుతుందా అనేది తెలియదు. కానీ భరణి గారు ఆ అమ్మాయి కలిపి స్కీమింగ్ చేస్తున్నారు అనిపించింది. అందుకే భరణి గారు గేమ్లో కూడా, కంటెండర్ గేమ్లో కూడా దివ్య సపోర్టే తీసుకుంటారు. రీతు సపోర్ట్ చేస్తానన్నా కూడా వద్దంటారు, తనుజారు కూడా వద్దని చెప్తారనమాట. సో ఇప్పటి వరకు భరణి గారికి రాని కొమ్ములు, ఇప్పటి వరకు భరణి గారికి జబర్దస్త్గా నాకు సపోర్ట్ ఉందిరా అన్న ఫీలింగ్ ఆ ఇంట్లో లేదు కదా. సో అది ఈ అమ్మాయి ఇచ్చిందని నాకు అనిపిస్తుంది. రాను వీళ్ళిద్దరు గేమ్ ఎలా మారబోతుందో చూడాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.